ప్రెగ్నెంట్ అయిన రోహిణి ఈ ప్రెగ్నెన్సీకి ముందే ఒక బిడ్డ ఉంది అనే నిజం తెలుసుకున్న ప్రభావతి ఇక రోహిణి దాచుకున్న గుట్టు మొత్తం బయటపడే సమయం వచ్చేసింది. మరి ఇదంతా కూడా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలంటే వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిణి ప్రెగ్నెన్సీ ఎలా బయటపడుతుందో తెలుసుకోవాలంటే ఇక కథలోకి వెళ్ళిపోదాము. రోహిణి అయితే మనోజ్ ని మరొక్కసారి దారుణంగా మోసం చేస్తుంది. అతన్ని మళ్ళీ వెర్రివాడిని చేస్తుంది. షోరూమ్ కి అయితే ఒక ఫేక్ కస్టమర్ ని పంపించి అతనితో అంతా కూడా కొనిపిస్తున్నట్లు అక్కడ రోహిణికి బాగా డిమాండ్ ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్నటువంటి బాలు మీనా మనోజ్ కి అయితే తెలియచేస్తారు. ఇదంతా నీ పెళ్ళాం ఆడిస్తున్న నాటకం, వాడు ఒక ఫేక్, వాడు డబ్బులు తీసుకునే ఇక్కడికి వచ్చాడు అని చెప్పి బాలు మీనా చెబుతారు. ఇక మనోజ్ అయితే మొదట నమ్మకపోయినా ఆ తర్వాత ఇక రోహిణి చేసినటువంటి ఆ పని నమ్మక తప్పదు. రోహిణి కూడా తనను తాను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇదంతా కూడా మీకు అనవసరం, ఈ విషయంలో మీరు కలగ చేసుకోవద్దు, ముందు మీరు వెళ్ళండి అని చెప్పి రోహిణి అయితే ముందు ఫైర్ అవుతూ ఉంటుంది. కానీ బాలు మీనా మాత్రం రోహిణి గుట్టంతా కూడా బయట పెట్టడానికే కూర్చుంటారు. ఇక జరిగిందంతా కూడా అతని ద్వారా బయట పెట్టేస్తారు. ఇక ఆ వ్యక్తి కూడా ఇదంతా కూడా ఒక నాటకం, నీ భార్య ఆడిస్తే నేను నాటకం ఆడాను, నన్ను క్షమించండి అని చెప్పి నిజం ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే ఈసారి అడ్డంగా దొరికిపోతుంది. ఎప్పుడు రోహిణి తప్పు చేసినా కూడా కాస్త సమయం తీసుకుని దొరికిపోతుంది. కానీ ఈసారి మాత్రం రోహిణి వెంటనే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. ఇక ఇదంతా చూసినటువంటి మనోజ్ కి అయితే రోహిణి మీద చాలా విపరీతమైన కోపం అనేది వస్తుంది. ఎందుకు రోహిణి ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే ఇదంతా కూడా నీ మీద ఉన్న ప్రేమతోనే అభిమానంతోనే చేశాను, నీకు దగ్గర అవ్వాలని చేశానే తప్ప నిన్ను మోసం చెయ్యాలని కాదు అని చెప్పి రోహిణి అయితే చెబుతూ ఉంటుంది. కానీ మనోజ్ మాత్రం ఏది ఏమైనా అవనే, నువ్వు మాత్రం నమ్మిన ప్రతిసారి కూడా నన్ను మోసం చేస్తూనే వస్తున్నావు. నేను నిన్ను ఎంత నమ్ముతున్నాను అంటే నువ్వు అంత మోసం చేస్తున్నావు. నీ మీద నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది రోహిణి, నీ ముఖం కూడా నాకు చూడాలనిపించడం లేదు అని చెప్పి షోరూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు మనోజ్ అయితే. ఇక మీనా బాలు ఇద్దరు కూడా రోహిణిని తిడుతూ ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు మోసం చేసినా ఇంతే, నువ్వు ఇక మారవు, నీకు ఎంత బుద్ధి చెప్పినా అంతే అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. నీకు అత్తయ్య గారే కరెక్ట్, ఇక పదండి ఇంటికి వెళదాం, ఇదంతా కూడా అత్తయ్యకి చెప్దాం, అత్తయ్య ఏం చేస్తారో చూద్దాము అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. ఇక బాలు కూడా రోహిణిని, ఎందుకు పార్లరమ్మ నువ్వు ఇలా మోసం చేసి దొరికిపోతావు, అదేదో నిజాయితీగానే ఉండొచ్చు కదా, కరెక్ట్ గా నువ్వు దొరక్క నాకే దొరుకుతావు, అదేంటో నీ కర్మ బాలేదా, నా టైం బాలేదా అర్థమే కాదు. కానీ ఈ మనోజ్ గడు మాత్రం నన్నే అపార్థం చేసుకుంటాడు, నిజాన్ని బయట పెట్టినా తప్పే, బయట పెట్టకపోయినా తప్పే అన్నట్లుగా ఉంటుంది మీతో మాత్రం అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. ఇక రోహిణిని తీసుకుని మనోజ్, బాలు, మీనా ముగ్గురు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రోహిణి అయితే ఇంటికి వెళ్ళగానే భయపడుతూ టెన్షన్ గా ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఏది చెక్ ఎక్కడ, ఎంత వచ్చింది అమౌంట్ అని చెప్పి బాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. మనోజ్ అయితే ఏం లేదమ్మా, ఏం రాలేదమ్మా అని చెప్పి నిదానంగా డల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక బాలు అయితే వీడు మళ్ళీ నిజం దాస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ప్రభావతి అయితే మళ్ళీ భయపడుతుంది, ఏం జరిగింది, మళ్ళీ ఏం జరిగిందిరా బాబు అని చెప్పి. అయితే ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది. ఇక బాలు అయితే జరిగిందంతా చెబుతాడు. వాడు ఒక ఫేక్ కస్టమర్, వాడు వీడిని మోసం చేయడానికే వచ్చాడు, అబద్ధపు చెక్ ఇచ్చాడు, ఇదంతా కూడా రోహిణి ఆడించిన నాటకం అని చెప్పి బాలు చెప్పేస్తాడు. రోహిణి ఇదంతా కూడా కావాలని చేసింది, కానీ ఎందుకు చేసింది అనేది మాత్రం మాకు తెలీదు, దీని వెనుక ఏమైనా కారణం ఉందా అనేది నువ్వే కనిపెట్టాలి అని చెప్పి ఇక బాలు అయితే తప్పుకుంటాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్న ప్రభావతి ముఖం ఒక్కసారిగా ఉగ్ర రూపం వచ్చేస్తుంది. రోహిణినైతే చాలా కోపంగా చూస్తుంది. ఇక రోహిణి అయితే ఇదంతా నేను కావాలని చేయలేదు అత్తయ్య గారు, నేను ఇదంతా ఎందుకు చేశాను అంటే అని చెప్పబోతూ ఉంటే ఆపు ఇక అని చెప్పి ప్రభావతి గట్టిగా అరుస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రభావతికి అంత కోపం రావడం అనేది ఇది మొదటిసారి కాదు కానీ ప్రభావతి ముఖం చూస్తే మాత్రం చాలా విపరీతమైన కోపంతో ఉంటుంది. ఇక ప్రభావతి అయితే రోహిణిని విపరీతంగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు ఇలాంటి చీటింగ్, మోసాలు ఎన్ని చేసావు, మా ఫర్నిచర్ షాప్ లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా నువ్వు దొంగతనంగా అమ్ముకుంటున్నావా, ఇలాంటి ఫేక్ కస్టమర్లను తీసుకొచ్చి గతంలో కూడా ఎంతమందిని తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా నాశనం చేస్తున్నావు, నువ్వు
మారుపై పాడు చేసి మాకే ఇస్తున్నట్లుగా నువ్వు బిల్డప్పిస్తున్నావు, మా నుంచి దోచుకుంటున్నావు అని చెప్పి ప్రభావతి అయితే విపరీతంగా నానా మాటలు రోహిణిని ఎన్ని మాటలు అంటుంది అంటే ఇక రోహిణికి అయితే చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక మనోజ్ అయితే ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. వాళ్ళ అమ్మ ఎన్ని మాటలు అన్నా కూడా రోహిణిది తప్పు అని చెప్పి మనోజ్ అయితే ఎక్కడా కూడా నోరు మెదపడు. ఇక ప్రభావతి అయితే మళ్ళీ రోహిణిని కొట్టడం అనేది మొదలు పెడుతుంది. నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు, నిన్ను ఎంత నమ్మినా కూడా మమ్మల్ని మోసం చేస్తున్నావు, పోనీలే పాపం ఒక్క రోజుకి వెళ్ళనివ్వు అని చెప్పి అనిపిస్తే నువ్వు మొత్తం మా షోరూమ్ మొత్తాన్ని దోచేసుకునేలా ఉన్నావు, నువ్వు చచ్చినా ఇంకొకసారి షోరూమ్ వైపు కాలు పెట్టకూడదు అని చెప్పి చడామడా కొడుతూ చెంపలు వాయిస్తూ బాగా విపరీతంగా తిడుతూ ఉంటుంది. రోహిణి అయితే ఇక ఆ తిట్లుకి ఆ కొట్టుడికి తట్టుకోలేక విలువెల్లాడిపోతుంది. అత్తయ్య గారు నన్ను క్షమించండి అని చెప్పి ఇక కాళ్ళ మీద పడిపోతుంది. అయినా కూడా ప్రభావతికి మాత్రం మనసు అనేది అస్సలు కరగదు. నువ్వు అసలు ఇంత మోసగత్తివంటే నిన్ను అసలు ఇంట్లోనే ఉంచకూడదు, నిన్ను ముందు బయటికి పంపించేయాలి. మా అత్తయ్య వచ్చి నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద పెట్టింది, నీతో నేను వేగలేకపోతున్నాను. నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్న ముగ్గురు కోడళ్ళలో నువ్వే నీచమైన దానివి అని చెప్పి చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రోహిణినైతే చాలా బాగా కొడుతూ ఉంటుంది. రోహిణికైతే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది, స్పృహ లేకుండా పడిపోతుంది. ఇక రోహిణిని అలా చూసిన మీనా, బాలు అందరూ కూడా ఒక్కసారిగా దగ్గరికి వచ్చి రోహిణికైతే ఏదో జరిగింది, అమ్మ కొట్టడం వల్లే రోహిణి కళ్ళు తిరిగి పడిపోయింది, ముందు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాము అని చెప్పి బాలు అయితే కారు తీస్తాడు. ఇక రోహిణినైతే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక వెనకే ఇంకొక కారులో మనోజ్, ప్రభావతి వీళ్ళు కూడా వస్తారు. ఇక దారిలో ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది. దాన్ని కొట్టి కొట్టి చంపేయాలన్నంత కోపంగా ఉంది, కానీ ఏం చేయను, ఏమన్నా అయితే మళ్ళీ నా వెనకే పడతారు పోలీసులు, కేసులు అంటూ అని చెప్పి ప్రభావతి అయితే తిట్టుకుంటూనే హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అయితే చెక్ చేస్తుంది. ఏం జరిగింది అని చెప్పి డాక్టర్ అడుగుతుంది. ఉన్నట్టుండి సడన్ గా స్పృహత పడిపోయింది డాక్టర్ అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే లేదు మా అమ్మావతి అని చెప్పి చెప్పడంతో ఇక బాలు నోరైతే మోయించేస్తుంది మీనా. ఇక డాక్టర్ అయితే చెకప్ అంతా చేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి డాక్టర్ చెబుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి వెంటనే అక్కడికి వచ్చినటువంటి మనోజ్, అలాగే మీనా, బాలు, సత్యం అందరూ కూడా, రవి, శృతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదైతే చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పి అందరూ కూడా మనోజ్ కి కంగ్రాట్స్ చెబుతూ ఉంటారు. కానీ ఈ విషయం మాత్రం ప్రభావతికి ఏ మాత్రం కూడా నచ్చదు. ఎందుకంటే తన కొడుకుని విపరీతంగా మోసం చేస్తూ పదే పదే తనని మోసం చేస్తున్నటువంటి తన కోడలైనటువంటి రోహిణిని అస్సలు క్షమించలేకపోతుంది. తను ఏం చేసినప్పటికీ కూడా తన మీద ఉన్నటువంటి ద్వేషం అనేది అస్సలు పోదు. ఇప్పుడు మళ్ళీ ఇది ప్రెగ్నెంట్ కూడా అయ్యిందా, నా కొడుకు నుంచి దీన్ని ఎలాగైనా దూరం పెట్టాలని చూస్తుంటే ఇది ఇంకా దగ్గర అవుతుందే అని చెప్పి ప్రభావతి అయితే మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. కానీ పైకి మాత్రం ఊరికి అలా నటిస్తూ ఉంటుంది. ఇక మనోజ్ కి అయితే కాస్త హ్యాపీగానే ఉంటుంది. కానీ రోహిణి ప్రవర్తన చూస్తూ ఉంటే మనోజ్ కి కూడా భయం వేస్తుంది. రోహిణి మరీ ఎంత మోసగత్తిలాగా ఉందేంటి, నేను అనవసరంగా బుక్ అయిపోయానా అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక డాక్టర్ అయితే ఈసారి ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అవ్వడం చాలా రేర్ గా జరిగింది, కొన్ని సార్లు అబార్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి చెబుతుంది. ఇక అక్కడి నుంచి బాలు, మీనా అందరూ కూడా బయటికి వచ్చేస్తారు. తనకి కాసేపు రెస్ట్ ఇద్దాము, గాలాడినిద్దాము అని చెప్పి బయటికి వచ్చేస్తారు. ఇక ప్రభావతి అయితే రూమ్ లోనే ఆ రోహిణి వైపే చూస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే ప్రభావతికి ఒక విషయం చెబుతుంది. ఇలా రండి, మీరు ఇంట్లో పెద్దవారు, మీరు అత్తగారు కదా, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా మీ కోడల్ని, ఆమె ఇప్పటికే రెండవసారి కదా ప్రెగ్నెన్సీ రావడం, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అంటుంది. అంతలో ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. రెండవసారి ఏంటి, ఇదే మొదటిసారి ప్రెగ్నెన్సీ రావడం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే మా దగ్గర అబద్ధాలు చెప్పొద్దు, ఈమెకి ఇంతకు ముందే డెలివరీ జరిగింది, ఇది రెండవ కాన్పు అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే డాక్టర్ గారు మీరు ఏదో పొరపాటు పడుతున్నారండి, ఇదంతా కూడా మీరు పొరపాటు పడుతున్నారు, ఈమె నా మొదటి కోడలు, ఈమెకి ఇప్పుడే మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, నా ఇంట్లో ఇంకా చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ మనవాళ్ళు ఎవ్వరూ తిరగలేదండి, ఇదే మొదటిసారి అని చాలా కాన్ఫిడెంట్ గా చాలా ధైర్యంగా చెబుతూ ఉంటుంది.
ఇక డాక్టర్ అయితే లేదమ్మా ఇది రెండవసారి, మాకు డాక్టర్స్ కి తెలియదంటావా, నువ్వు మాకే చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. నీకు తెలిసినా తెలియకపోయినా ఈమెకి ఇది రెండవ కాన్పు అని చెప్పి డాక్టర్ అయితే తేల్చి చెప్పేస్తుంది. ప్రభావతి అయితే ఫుల్ షాక్ లో ఉంటుంది. డాక్టర్ చెప్పేది నిజమా అబద్ధమా అర్థం కాని పరిస్థితి. రోహిణి అయితే ఇంకా స్పృహలోకి రాలేదు. రోహిణిని అడుగుదాము అంటే, అదేంటి డాక్టర్ మీరు ఎలా చెబుతున్నారు, ఇలా రెండవ ప్రెగ్నెన్సీ అని చెబుతున్నారు అని చెప్పి ప్రభావతి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే ప్రూఫ్స్ కోసం, అవునమ్మా ఇది రెండవ ప్రెగ్నెన్సీనే, మీకు చూపిస్తాను రండి అని చెప్పి రోహిణి దగ్గరికి తీసుకువెళుతుంది. ఇక మొదటిసారి కాన్పు సీరియస్ అవడం తోటి ఈమెకి కొన్ని స్టిచెస్ కూడా పడ్డాయి, ఇదిగో చూడండి అని చెప్పి చూపిస్తుంది. ఇక రోహిణి పొట్ట మీద ఉన్నటువంటి చిన్న చిన్న స్టిచెస్ చూసి ఇక ప్రభావతి కూడా ఇది నిజమే అని నమ్ముతుంది. అయితే ఇది నాకు ఇంకా తెలియకుండా చాలా నిజాలే దాచింది, దీని పని ఇప్పుడు కాదు ఇంటికి వెళ్లి చెప్దాము అనుకుంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చినటువంటి రోహిణికి డాక్టర్ అయితే నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నన్ను ఈ ఇంట్లో ఆపేవాళ్లే ఎవరూ లేరు, నేను ప్రెగ్నెంట్ కాబట్టి అత్తయ్య మనోజ్ అందరూ నన్ను క్షమించేస్తారు, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఇక నుంచి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ప్రభావతి అయితే అక్కడికి వస్తుంది. ఇక ఏమ్మా నీ మొదటి కాన్పు జరిగింది కదా, ఆ బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ, ఆ బిడ్డని కూడా తీసుకొచ్చేసే ఇంటికి అందరం కలిసి వెళ్ళిపోదాము అంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి అయితే ఫుల్ షాక్ లో ఉంటుంది. ఈ విషయం అత్తయ్యకి ఎలా తెలిసింది, అసలు రోహిణి ఏదైతే అసలు నిజం తెలియకూడదు అనుకుందో ఆ నిజమే బయటపడిపోయింది. ఎవరికి తెలియకూడదో వాళ్ళకే తెలిసిపోయింది. ఇక ప్రభావతి అయితే ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ విషయానికి పెద్ద గొడవ చేస్తుంది. అసలు నువ్వు ఎవరు, నీకు ఇంతకు ముందే కడుపు రావడం ఏంటి, నువ్వు ఎవరితో బిడ్డని కన్నావు, మా మనోజ్ తో కాదు కదా అని చెప్పి నిలదీస్తుంది. ఇక రోహిణికి అయితే ఎటువంటి దారి అనేది ఉండదు. ఆల్రెడీ రోహిణి ఒక మోసగత్తె అని చెప్పి అందరి మనసులో కూడా ముద్రపడిపోయింది. ఇక ఈ విషయాన్ని దాచలేని పరిస్థితి, ఎలాగో అత్తయ్యకి తెలిసిపోయింది అని చెప్పి రోహిణి బయట పెడుతుంది. కానీ ఇది మాత్రం రోహిణి ఉన్నది ఉన్నట్టుగా చెప్పదు. నాకు ఇదివరకే పెళ్ళయింది అని కానీ, లేదంటే నా భర్తతోనే నాకు బిడ్డ పుట్టాడు అన్న విషయం బయట పెట్టదు. కానీ చాలా తెలివిగా మేనేజ్ చేస్తుంది. నేను ఒకడిని ప్రేమించాను, కాలేజీలో ఉన్నప్పుడు వాడు నన్ను మోసం చేశాడు, అప్పుడే నాకు తెలియకుండానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది, నాకు తెలియకుండానే ఒక బిడ్డకి జన్మనిచ్చేశాను, కానీ పురిట్లోనే ఆ బిడ్డ చనిపోయింది అత్తయ్య అని చెప్పి కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే ఈ షాక్ లోనే ఉండిపోతాడు. మనోజ్ కి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కాదు. రోహిణి వెనుక ఇంత పెద్ద గతం ఉందా అని చెప్పి మనోజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇక ప్రభావతి కూడా రోహిణిని ఏమాత్రం కూడా క్షమించదు. చిచ్చి నువ్వు ఇలాంటిదనువా, ఇంతటి చండాలపు గతాన్ని పెట్టుకుని నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అని చెప్పి నానా మాటలు అంటూ ఉంటుంది. ఇక రోహిణి కూడా భరించదు. మీ అబ్బాయి ఏమన్నా మంచివాడా, మీ అబ్బాయి కూడా ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయలేదా, ఆ అమ్మాయి మోసం చేస్తే ఏంటి, ఇక్కడ నాకు ఆ అబ్బాయి మోసం చేశాడు, అలాగే మనోజ్ ని ఆ అమ్మాయి మోసం చేసింది, మేము ఇద్దరం మోసపోయిన వాళ్ళమే అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ నా కొడుకు నీలాగా గతాన్ని దాచి బిడ్డల్ని కనేసి అబద్ధాలు చెప్పలేదు, బిడ్డని నువ్వు కని వాడిని చంపేశావో లేదంటే వాడే పురిట్లోనే చనిపోయాడో మాకేం తెలుసు తల్లి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బాలు, మీనా, శృతి, రవి అందరూ షాక్ లో ఉంటారు. బాలు అయితే అసలు మేము వినలేకపోతున్నాము, ఇంత పచ్చి నిజాలు కూడా ఉంటాయా, మేము ఎన్నిసార్లు కూడా ఇంకా షాక్ అవడానికి ఏమీ ఉండదేమో అనుకుంటూనే మళ్ళీ షాక్ అవుతూనే ఉన్నాము ఈ పార్లరమ్మ విషయంలో అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. మీనా కూడా అవునండి, నాకు అంతకు ముందే ఈ విషయం కాస్త బయటపడింది, కానీ నేను ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయట చెప్పలేదు, నన్నే అందరూ తిడతారు అని, కానీ నాకు కరెక్ట్ గా తెలియకపోవడంతో నేను ఆ విషయాన్ని అక్కడికే వదిలేస్తాను అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఏ మాత్రం కూడా రోహిణిని క్షమించదు. ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి మెడపట్టుకుని బయటకు గెంటేస్తూ ఉంటే సత్యం అయితే ఆపుతాడు. ఆపు ప్రభా, ఇప్పుడు తను ప్రెగ్నెంట్, మన ఇంటి వారసురాల్ని మోస్తుంది, జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ ఆ అమ్మాయిని బాధ పెట్టకండి, ఇక నుంచి కొత్త జీవితం మొదలు పెడుతుంది, వదిలేసేయండి అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు. ఇక రోహిణి పప్పులు అనేవి సత్యం దగ్గర ఉడకడంతో ఇక రోహిణి అయితే వెళ్ళిపోయి మావయ్య కాళ్ళమే పడిపోతుంది. మావయ్య మీరే నన్ను కాపాడండి, నేను తెలియక చేశానే తప్ప తప్పు కావాలని ఏది చేయలేదు మావయ్య అని చెప్పి రోహిణి అయితే సత్యం కాళ్ళు పట్టేసుకుంటుంది.
ఇక సత్యం అయితే క్షమిస్తాడు, కానీ ప్రభావతి మాత్రం ఏ మాత్రం కూడా క్షమించదు. రోహిణికి ఇక్కడి నుంచి కూడా జీవితం మారిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ నుంచి కూడా ప్రభావతి విశ్వరూపం చూపించబోతుంది రోహిణి మీద. రోహిణి గతాన్ని ఇంకా తవ్వుతూ ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే రోహిణి చెప్పిన మాటల మీద ప్రభావతికి ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఇదంతా కూడా నిజమా అబద్ధమా ఏమీ కూడా నమ్మలేని పరిస్థితి. ఇక విద్య ద్వారా ఇదంతా కూడా తవ్వడానికి నిశ్చయించుకుంటుంది ప్రభావతి. ఇక రోహిణి పుట్టగతులతో ఖండించి తను పుట్టింది పెరిగింది ఎక్కడ ఏం చేసింది మొత్తం కూడా విద్య ద్వారా బయటికి లాగాలి అనుకుంటుంది. ఇక రాబోయే ఎపిసోడ్ లో మరి ప్రభావతి ఎలా బయటపడుతుంది, రోహిణి గతాన్ని తెలుసుకుంటుందా తెలుసుకోదా, ఇదంతా కూడా మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకోవాలి. మరి మన ఛానల్ ని నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి.